కానీ మనకు కనపడేది ఒకటే, ఏది ఎత్తి చూపాలని అర్థం కావట్లా. మామూలుగా ఇది రావాల్సింది 5,000 పేజీలో రావాలా మొత్తం తీస్తే, అంత అన్నిటికీ అర్థం పట్టలేము, అన్నిటికీ తీసుకొచ్చాడు పెట్టలేం కాబట్టి సంక్షిప్తంగా ఈయన నక్షల్ బ్రీఫ్గా తెస్తే 160 పేజెస్ అయినట్టు. ఆయన ఘనత చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిది ఎట్లయితే గంటలు గంటలు పట్టేదో, ఈయన ఎట్లా విధ్వంసం చేశారో చెప్పడానికి ఎంత చెప్పినా తరగదు. చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో చేసింది ఇది ఈయన సాధించిన ఘనత. పైగా ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, బెల్ట్ షాపు, జన్మభూమి కమిటీ ఎట్లా వీటికైతే పేటెంటు వీటికి తెచ్చుకున్నాడు. డూబియస్ డిస్టింక్షన్ అంటాం. చెత్త పనులకో దుర్మార్గాలకో ఎవరన్నా ఘనమైన పేరు తెచ్చుకుంటే పోల్చేది. ఆయన కుమారుడు ఇప్పుడు రెడ్ బుక్ అనేదానికి, రెడ్ బుక్ అంటే ఎవరంటే లోకేష్ ని ఆయన తెచ్చుకున్నాడు. ఈ ఘనత మాత్రం సాధించుకున్నాడు ఇద్దరు. ఈ డూబియస్ డిస్టింక్షన్. చట్టం లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఒక కన్వెన్షన్స్ ఫాలో అయ్యేది లేదు, అడ్డగోలుగా పోతున్నారు. అది మన కళ్ళ ముందు చూస్తున్నాం. సో వీటికి సంబంధించినంత వరకు ఈ ఇయర్లో జరిగినవి ఏదైతే మనం ఈ బుక్లో పెట్టామో ఇది రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో తెస్తున్నాం. ఈరోజు ఇక్కడ రిలీజ్ చేశాం. ఐ థింక్ రేపు ఇప్పుడు 1 or 2 daysలో జిల్లా కేంద్రాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు చేస్తారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాలు, ఆ తర్వాత మండల కేంద్రాల్లో కూడా చేస్తాం. ఎందుకంటే చదువుకోగలిగిన వాళ్ళు, ఓపికన్న వాళ్ళు తీరిక ఉన్న సమయంలో మొత్తంగా చూడాలి, అవగాహన చేసుకోవాలి. చేసుకుని క్రిటికల్గా చూసి ఎక్కడికెక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి, ఆయన రిప్రజెంటేటివ్గా ఎవరు వస్తే వాళ్ళని నిలదీసి క్వశ్చన్ చేసి ఒక గాడిలో పెట్టే పని బాధ్యత కూడా అందరు తీసుకోవాల్సింది. ఎవరైనా ఎక్కడైనా సరే ఈ QR కోడ్ యూజ్ చేసి దీన్ని కన్నా స్కాన్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి లక్షల మంది, కోట్లలో కూడా దీన్ని చూడొచ్చు. అందరూ ఇందులో ఎక్కడ బేస్ లేకుండా బేస్లెస్ అయితే ఏమి లేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు చూడండి, నలుగురితో చదివించండి. ఇందులో మీకేదన్నా ఇది ఉంటే కూడా మాకు మళ్ళీ చెప్పొచ్చు. కానీ అందరూ చైతన్యవంతులైతే కావాలి. 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలాగ ఉంటారులే మనం అనుకోకుండా వీళ్ళకి ముగ్గుదాడు కట్టి అంకుశంతో పొడిచి హామీలను అమలు చేయించుకునే దిశగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను మేనిఫెస్టో హామీలను వచ్చిన రోజు నుంచే ఏడాదిలోనే 98% పూర్తి చేసినప్పుడు ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు? చేయలేకపోగా చేయను అని కూడా ఎందుకు చెప్పగలుగుతున్నాడు? దీన్ని ఎంత ఎక్కువ మంది